హలో పప్రేల్స్, టాక్సిక్ మూవీ ఎలా ఉందో చెప్పాలంటే చాలా వర్స్ట్గా ఉంది. మామూలు వర్స్ట్ కాదు, వర్స్ట్ అంటే ఇంకా దరిద్రం అనుకోండి, ఆ రేంజ్లో ఉంది. దయచేసి ఈ మూవీకి అయితే మీరు థియేటర్కి వెళ్ళకండి. అసలు యష్ గారు ఏం యాక్టింగ్ చేస్తున్నారో ఆయనకైనా అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు ఓకే చేశాడు, కేజీఎఫ్ చేశాడు, బాగానే ఉంది. బట్ మళ్ళీ సేమ్ అదే క్యారెక్టరైజేషను, సేమ్ అదే క్యారెక్టర్ లాగా మళ్ళీ అదే యాక్టింగ్ తీసుకొచ్చి దీంట్లో పెడితే ఆడ చూడాలా? ఏం ఎక్స్ప్రెషన్ లేదు, బొచ్చు లేదు, ఏమీ లేదు. చాలా వర్స్ట్గా ఉంది పప్రేల్స్. ఇంతకు మించి యష్ గారి గురించి నాకు ఎక్కువ మాట్లాడాలని లేదు. ఆల్సో నాకు డైరెక్టర్ మీద చాలా రెస్పెక్ట్ ఉంది. బట్ ఆమె ఈ మూవీతో అసలు ఎందుకు తీసిందో, అసలు ఈ మూవీని తీయాల్సిన అవసరం ఏముందో, అసలు కథ నుండి తీసిందో లేకుండా ఊరిని యష్ గారు ఏదో ఛాన్స్ ఇచ్చారు కానీ ఏదో తీసిందో కానీ చాలా వర్స్ట్ మూవీ తీశారు మేడం మీరు మాత్రం. ఇంకొకసారి ఇటువంటి మూవీస్ తీస్తే ఇంకా మీ మూవీస్కే జనాలు రావడం మానేస్తారు. ఆల్మోస్ట్ ఈ మూవీ చూసిన తర్వాత మీ పేరు కనిపిస్తే ఎవడు రాడు, ఎందుకంటే అంత వర్స్ట్గా ఉంది. ఏ ఆస్పెక్ట్లో కూడా మూవీ అయితే బాగాలేదు. యాక్టింగ్ పరంగా, బీజిఎం పరంగా, సాంగ్స్ పరంగా ఏ ఆస్పెక్ట్లో కూడా మూవీ అయితే చాలా వర్స్ట్గా ఉంది. ఆల్సో ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా దరిద్రంగా ఉంది. ఓవరాల్గా మూవీ అయితే బాగాలేదు. ఓటీటీలో కూడా ట్రై చేయకండి. ఇంకా అది పప్రేల్స్ మూవీ రివ్యూ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.